సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అందరికీ నమస్కారం. జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ లక్షల మంది మన తెలుగు స్టేట్స్లో పేరెంట్స్ మరియు పిల్లల యొక్క కళ ఐఐటీలో జాయిన్ అవ్వటం అనేటువంటిది. సో జేఈ మెయిన్స్ కంప్లీట్ అయ్యింది. జేఈ మెయిన్స్ సంబంధించి కొంతమంది సుమారుగా 2,50,000 మంది జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారు ఇండియాలో. సో వీటిలో మన స్టేట్స్ నుంచి కూడా 2 స్టేట్స్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినారు. సో ఈ జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ క్లుప్తంగా. మొట్టమొదటిగా జేఈ అడ్వాన్స్లో కీ పాయింట్స్ అందరూ చూడాల్సినటువంటిది మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే May 7th till 5 PM వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఇది ఓపెన్ అయి ఉంటుంది. అదే సందర్భంలో రిజిస్ట్రేషన్ కోసం పేమెంట్స్ మాత్రం 10వ తారీఖు వరకు మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో లేదు, రిజిస్ట్రేషన్ వెంటనే పేమెంట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ కొంతమంది వెయిట్ చేస్తే పేమెంట్ కోసం 10వ తారీఖు వరకు కూడా పేమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ స్టూడెంట్స్ అందరికీ కూడా, రిక్వెస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత జేఈ మెయిన్స్లో లాగా ఇక్కడ చేంజెస్ని ఇది ఎంకరేజ్ చెయ్యదు. సో కాబట్టి సబ్మిట్ చేయటానికి ముందు మాత్రమే మనం వెరిఫై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని కూడా. అది అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి జస్ట్ 4 స్టెప్స్. మొదటిది అకౌంట్ క్రెడెన్షియల్స్ జనరేషన్. మనం జనరేట్ చేసుకోవటం, లాగిన్ అవ్వటం, మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవటం, మన డీటెయిల్స్ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అక్కడ ఇవ్వటం అనేటువంటిది మొదటి స్టెప్. రెండవది ఫిల్ జేఈ అడ్వాన్స్ 2024 అప్లికేషన్ ఫామ్. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. మూడవది స్కాన్డ్ సర్టిఫికేట్స్. కొన్ని సర్టిఫికేట్స్ని మనం ముందుగానే పీడిఎఫ్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవటం వల్ల మనకి అది వెంటనే అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నాలుగవది పే రిజిస్ట్రేషన్ ఫీ. ఇది తర్వాత చూడొచ్చు. నాలుగవది మొట్టమొదటిగా మనం ముందుగా రెడీ అవ్వటానికి ఒక పాస్వర్డ్ని మీరు అనుకోండి. రెండవది ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటిది. మూడవది స్కాన్ సర్టిఫికేట్స్. ఈ 3 మన దగ్గర ఉన్నప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో వీటిలో మొట్టమొదటిగా గో టు www.jeadv.ac.inకి వెళ్తే మొట్టమొదట ఓపెన్ అయ్యేటువంటి పేజ్ ఇది. వీటిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో దీన్ని క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి నావిగేట్ అవుతాం. సో ఇక్కడ నావిగేట్ అయినప్పుడు జేఈ మెయిన్స్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, ఫారెన్ నేషనల్ క్యాండిడేట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ జేఈ మెయిన్స్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఆ నెక్స్ట్ పేజ్లో కొన్ని ఇందాక ఏదైతే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అనుకున్నామో ఆ పేజ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఒక్కసారి చదివి అందులో మొట్టమొదటగా అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది పీడిఎఫ్. మనకి ఏదైతే పీడిఎఫ్ కావాలో క్లాస్ 10th బర్త్ సర్టిఫికేట్, క్లాస్ 12th కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికేబుల్ అవుతున్నారో వాళ్ళ కోసం, అలాగే పర్సన్స్ హ్యావింగ్ లెస్ దెన్ 40% డిజబిలిటీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక డిఫికల్టీ ఇన్ రైటింగ్ సర్టిఫికేట్, స్క్రైబ్ రిక్వెస్ట్ లెటర్, ఎవరైతే అప్లికబిలిటీ ఉందో ఆ అప్లికబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు దానికి తాలూకా సంబంధించినటువంటి ఆ యొక్క పీడిఎఫ్ను రెడీ చేసుకోవాలి. ఈ పీడిఎఫ్ రెడీ చేసుకునేటప్పుడు మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం, దాని యొక్క ఫార్మేట్ పీడిఎఫ్ వాటి యొక్క సైజ్ 50 KB to 300 KB ఉండాలి. మోర్ దెన్ 300 KB ఉంటే అది యాక్సెప్ట్ చేయదు, లేదా లెస్ దెన్ 50 ఉన్నా సరే. సో దాన్ని చూసుకోండి. లేదు దాన్ని ఫైల్ని రెడ్యూస్ చేయడం, సైజ్ రెడ్యూస్ చేయడం చేయండి. సో ఇప్పుడు అది 50కి 300కి మధ్యలో ఉంటే మన ప్రాసెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ వచ్చేటువంటి కొన్ని కీ పాయింట్స్. క్లాస్ 12th క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇండియా, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ ఇన్ ద క్లాస్ 12th ఎగ్జామ్. కొంతమంది రిపీటర్స్ ఉంటారు. ఆ రిపీటర్స్ ఉండేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా మనం చూడాలి. అంటే 2023 2024. సో రెగ్యులర్ స్టూడెంట్స్ అంతా 2024.
2024. అలాగే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అటెంప్ట్ ఎవరైనా రిపీటర్స్ ఉంటే వాళ్ళు 2023 లాస్ట్ ఇయర్ చేసినటువంటి వాళ్ళు ఉంటే అది చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనం చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సిటీని మనకు అనువుగా మనం అక్కడ అప్లై చేయొచ్చు. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేటప్పటికి ఇవి కీలకమైనటువంటి పాయింట్స్. సో దీని తర్వాత ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఏజ్ వచ్చేటప్పటికి 1 అక్టోబర్ 1999కి లేదా ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు దీనికి. అలాగే కేటగిరీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. ఇది ఎలిజిబిలిటీ. ఇక రెండవది ఫీ వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 1600 రూపీస్, మిగిలిన అందరూ కూడా 3200. ఇక ఫారెన్ ఎవరైతే సార్క్ కంట్రీస్ లేదా నాన్ సార్క్ కంట్రీస్ ఉండేటప్పటికి వాళ్ళు USD $100, USD $200. సో మనకు సంబంధించి 1600 లేదా 3200. నెక్స్ట్ ఆ తర్వాత ఇది అయిన తర్వాత పే రిజిస్ట్రేషన్ ఫీ. ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ఫీని పే చేసామో అప్పుడు మనకి డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్, గేట్వే ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి అక్కడ. అది డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐ, ఈ చలానా. సో కరస్పాండింగ్ తీసుకుని వెళ్ళి ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే ఆ ప్రాసెస్ ఫైనల్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్ స్టెప్ ఏమిటంటే రిజిస్ట్రేషన్ అక్నాలెడ్జ్మెంట్ ఒకటి వస్తుంది. ఇట్స్ బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ టేక్ ఏ ప్రింట్అవుట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్. ఇక్కడ ఇది అయిన తర్వాత అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్. అడ్మిట్ కార్డ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడింగ్ May 17th ఒక ఇంపార్టెంట్ డే మనందరికీ కూడా. ఎందుకంటే అడ్మిట్ కార్డ్ అవైలబిలిటీ అప్పుడు వస్తుంది. May 17th నుంచి May 26th లోపు ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి May 26th ఆన్లైన్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్. ఎగ్జామ్ అయిన తర్వాత June 2nd IIT ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఇవ్వటం జరుగుతుంది. దెన్ వీ కెన్ వెరిఫై దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ కీ కానీ రిజల్ట్ కానీ ఎప్పుడు వస్తుందంటే June 9th వస్తుంది. సో June 9th ఈ సంవత్సరాల తరబడి చేసినటువంటి కళ అంతా కూడా సఫలీకృతం అవుతుంది. సో ఫైనల్గా ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 పేపర్స్. 2 పేపర్లో కండక్ట్ చేస్తారు. పేపర్ 1 9 to 12 noon ఉంటుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి 2:30 to 5:30 ఉంటుంది. సో ఇది జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ చూసేటప్పుడు దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డీటెయిల్డ్గా దీన్ని ఈ మిగిలినటువంటి రోజుల్లో ఎంత చక్కగా చేసుకోవాలనేటువంటిది మరొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.